వేర్ ఆర్ వి అంటే మనం చెప్పొచ్చు, ప్రభా మేము చర్చిలో ఉన్నాం, చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవము గల నీ మందిరంలో మేమున్నాము అని చెప్పచ్చు. మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠంలో నుంచి కూడా ఒక మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరు అని నిరీక్షిస్తున్నాను. మీరు భ్రష్టులు అయిపోలేదు. ఈ రెండింటి మధ్యలో ఉన్నది యూదా క్యారెక్టర్. యూదా క్యారెక్టర్ మనకి ఎంత దగ్గరగా ఉంది, లేదా యూదా క్యారెక్టర్ మనం ఎంత దూరంలో ఉన్నాము? యేసుక్రీస్తు ఎంతమంది గుర్తుంటాడో అంతమందికి కూడా యూదా తెలుసు, అన్యులు కూడా తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు అండి సిలువ వేయబడ్డాడు, ఆయన శిష్యుల్లోనే ఒకడు ఆయన్ని మోసం చేశాడు, ఆయన అప్పగించాడు అని. సో ఇస్కారియోత్ యూదా వాజ్ అ మిరాకిల్ వర్కింగ్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. అద్భుతాలు చేసే, ఆయన్ని 3 సంవత్సరాలుగా ఫాలో అయిన వ్యక్తి ఇస్కారియోత్ యూదా కదా. ఏ వ్యక్తులనైనా ముందు మంచి చెప్పుకోవాలి. యేసు ప్రభు యోహానుతో సంఘాల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి మంచిని ముందు చెప్పి, అయినా నీకు ఒకటి పొదవుగా ఉంది అంటూ ఆయన ఆ సంఘంలో ఉన్నటువంటి వెలుతురు, ఆ సంఘంలో ఉన్నటువంటి లోట్లు చెప్పేవాడు. అట్లాగే ఇస్కారియోత్ యూదా అని అనుకున్నప్పుడు పిలువబడ్డాడు, యేసుక్రీస్తు చేత పిలువబడ్డాడు. 12 మంది శిష్యులు, వాళ్ళే మనం అపోస్తలులు అంటాం. తర్వాత పౌలును కూడా అపోస్తలులు అంటారు. ఎందుకంటే పునరుద్ధానం తర్వాత ప్రభు పౌలును పిలిచాడు, మనందరికీ తెలుసు. దాన్ని పోతా ఉంటే దమస్కు మార్గంలో ప్రభువుని పిలిచి పని అప్పగించాడు. ప్రత్యేకమైనటువంటి పని కోసం ప్రభు చేత పిలువబడినటువంటి 12 మందిలో ఇస్కారియోతు యూదా ఉన్నాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు చనిపోవడానికి ముందే ఇస్కారియోతు యూదా చనిపోతాడు. తర్వాత ప్రభు ప్రాణం శిలువ మీద ప్రాణం పెట్టడం జరిగింది. ఆ తర్వాత శిష్యులు అపోస్తల కార్యాల్లో